జంట జలాశయాల నుంచి కొర్రిమెల వరకు మూసీ నది హద్దు నుంచి 100 మీటర్ల వరకు కొన్ని పరిమితులను ప్రకటిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నదికి ఇరువైపులా పుట్టుకొస్తున్న నిర్మాణాలతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సమస్యలు వస్తున్నాయనే నేపథ్యంలో మూసీ నది అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు నది పొడవునా ఉన్న పరిస్థితులను పరిశీలించి ప్రణాళిక లేని కార్యకలాపాలను ఈ నియంత్రణకు చర్యలకు సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మూసీ నది పొడుగున అభివృద్ధి పనులపై అలాగే ఇతర నిర్మాణాల పనులపై అయితే ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే మూసీ నది హద్దుల్లో 100 మీటర్ల వరకు కూడా పరిమితిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే నదికి ఇరువైపులా పుట్టుకొస్తున్న నిర్మాణాలతో మూసీ పునర్జీవనానికి అయితే ప్రాజెక్టుకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ, మూసీ నది అభివృద్ధి సంస్థ కూడా ఉన్నతాధికారులంతా కూడా నది పొడవున ఉన్న పరిస్థితులను పరిశీలించి ప్రణాళిక లేని కార్యకలాపాల నియంత్రణకైతే చర్యలు సూచించారు. ఏప్రిల్ 7, 2012 నాటి జీవో ఎంఎస్ నెంబర్ 168 ప్రకారం మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల వరకు కూడా బఫర్ జోన్ అయితే నిర్ణయం అయింది. అయితే అందులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్మాణం అయితే అనుమతించేది లేదు ఆ జీవో ప్రకారం. అయితే బఫర్ జోన్ నుంచి అంటే 100 మీటర్ల వరకు నది హద్దు నుంచి 50 మీటర్లు అలాగే 100 మీటర్ల లోపల కొత్త నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అలాగే నిర్మాణ అనుమతులు కూడా నిలిపివేయడం జరిగింది. అయితే మూసీ నదికి మాస్టర్ ప్లాన్ తయారయ్యే వరకు కూడా ఈ నిబంధనలు అయితే అమల్లో ఉండనున్నాయి. అయితే నది హద్దు నుంచి 100 మీటర్ల లోపల వంతెనలు, రహదారులు అలాగే ఇతర మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం అయితే అభివృద్ధి చేయాల్సి వస్తే ఆ పనులపై ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టీజీసీ ఆధ్వర్యంలో అయితే ఏర్పాటయ్యి ఒక కమిటీ అయితే నిర్ణయం తీసుకుంటుంది. అయితే మొత్తానికి మూసీ నది అభివృద్ధి విషయంలో అయితే ఇటు పురపాలక శాఖ, హెచ్ఎండిఏ అలాగే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అందరితో కలిపి అయితే ఓ కమిటీని నియమించింది. విడుదల వీరబాబుతో ప్రియాంక, హెచ్ఎండివి, హైదరాబాద్.